పాషమైలారం ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. 6 రోజులుగా చికిత్స పొందుతుండగా జితేందర్ ప్రాణాలు విడిచాడు. తన మృతితో మృతుల సంఖ్య 41కి చేరింది. 38 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు అధికారులు. మరో 2 మృతదేహాలకు DNA పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు సిగాచి ప్రమాద ఘటనా స్థలి వద్ద రెస్క్యూ కొనసాగుతోంది. ప్రమాదంలో 9 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డెడ్ బాడీస్ కోసం బాధిత కుటుంబాల పడిగాపులు గాస్తున్నాయి. పాషమైలారం ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. 6 రోజులుగా చికిత్స పొందుతుండగా జితేందర్ ప్రాణాలు విడిచాడు. తన మృతితో మృతుల సంఖ్య 41కి చేరింది. 38 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు అధికారులు. మరో 2 మృతదేహాలకు DNA పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు సిగాచి ప్రమాద ఘటనా స్థలి వద్ద రెస్క్యూ కొనసాగుతోంది. ప్రమాదంలో 9 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డెడ్ బాడీస్ కోసం బాధిత కుటుంబాలు పడిగాపులు గాస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిగాచి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ అయితే కొనసాగుతుంది. గత 7 రోజులుగా ఆడ రెస్క్యూ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మరొక కార్మికుడు చనిపోయాడు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. 6 రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఈ రోజు మృతి చెందాడు. మొత్తానికి ఇప్పటి వరకు మృతుల సంఖ్య 41కి చేరింది. అందులో 38 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. మరో 2 మృతదేహాలకు సంబంధించినటువంటి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. సిగాచి ప్రమాద స్థానానికి సంబంధించినటువంటి రెస్క్యూ అయితే ఇంకా 9 మంది కోసం అయితే కొనసాగుతుంది. ఈ రెస్క్యూ అంతా కూడా ఖచ్చితంగా ఏవైతే గల్లంతైన వారు ఉన్నారో వారందరి కోసం వారు ఖచ్చితంగా దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగించమని చెప్పి ఇప్పటికీ హై లెవెల్ కమిటీ అటు నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ప్రభుత్వం కూడా సీరియస్ గా అధికారులను అయితే చెప్పింది. ఖచ్చితంగా రెస్క్యూ అయితే అటు గల్లంతైన కాంట్రాక్ట్ ఉద్యోగులు తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు వారందరూ దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగుతుందని చెప్పారు. అయితే పాషమైలారం ఘటనకు సంబంధించి ఇప్పటికే బంధువులందరూ కూడా అక్కడ గల్లంతైన వారి కోసం పునరావాస కేంద్రంలో ఉంటూ ప్రతిరోజు అధికారుల చుట్టూ ఏళ్ళ పడతా ఉన్నారు. అధికారుల కాళ్ళు మొక్కుతూ ఉన్నారు. కానీ ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ వారి ఆచూకీ దొరకపోవడంతో అటు బంధువుల్లో తర్వాత ఇటు అధికారుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటికీ సిగాచి పరిశ్రమకు సంబంధించి అనేక రాజకీయ పార్టీలు అక్కడ వచ్చి పరిశీలించి వెళ్లారు. అయితే ఈ రోజు సిగాచి పరిశ్రమ వద్ద కార్మిక సంఘాల ఆందోళన జరుగుతుంది. ఎందుకంటే గత 7 రోజులుగా అక్కడ రెస్క్యూ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఖచ్చితంగా ఇది జాప్యం చేస్తా ఉన్నారు. రెస్క్యూకి సంబంధించి అసలు ఇటువంటి జాప్యం మంచిది కాదు. పుట్టకూటి కోసం వస్తే కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడడం అటు యాజమాన్యాల వంత అయితే ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా మంచిది కాదని చెప్పి ఇప్పటికీ కార్మిక సంఘాలు అయితే అక్కడ ఆందోళన చేస్తా ఉన్నాయి. అయితే రెస్క్యూకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ ఖచ్చితంగా కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అటు ఎక్స్గ్రేషియాకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సుస్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే 41 మంది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. వాళ్ళ మృతదేహాలు
అప్పజెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది. కానీ ఇంకా 9 మంది అధికారిక లెక్కల ప్రకారం 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత ₹1 కోటి సంబంధించినటువంటి ఎక్స్కేషియా విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. తద్వారా కంపెనీ కూడా దానికి సంబంధించిన విషయంలో ప్రకటన చేసే అవకాశం ఉంది. రోజుకొకరు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంత జాప్యం చేయడం అయితే మంచిది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్క్యూ అయితే కొనసాగనుంది. ఇంకా మిగతా కొంత కన్స్ట్రక్షన్ అంటే స్ట్రక్చర్ మాత్రం ఉంది. ఆ స్ట్రక్చర్ తీసేసి దానిలో ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ప్రతి చిన్న క్లూన్ కూడా వదిలిపెట్టకుండా రెస్క్యూ చేయమని చెప్పి అధికారులను హై లెవెల్ నిపుణుల కమిటీ జిల్లా కలెక్టర్ కూడా జిల్లా కలెక్టర్ చాలా అది ఉన్నతాధికారులపై సీరియస్ తీసుకొని ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అటు ఐడి కార్డ్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళకి సంబంధించినటువంటి ఏ వస్తువులు దొరికినా కానీ వాటిని తీసుకొని వెంటనే ల్యాబ్కు పంపాలని చెప్పిన సందర్భం. అయితే గత 2 రోజుల నుంచి దొరుకుతున్నట్టు మాంసపు ముద్దలు, బొక్కలు 15 మందిగా గుర్తించారు. వాటన్నిటిని కూడా DNA టెస్ట్ కు పంపారు. ఆ బొక్కలకు సంబంధించి, మాంసపు ముద్దలకు సంబంధించి ఇంకా 15 మందికి సంబంధించినటువంటి DNA టెస్ట్ అయితే కొనసాగుతున్నాయి. అందులో మరి ఈ 9 మంది గల్లంతైన వారికి సంబంధించినటువంటి 9 మందిలో ఏమైనా DNA పరీక్షల ద్వారా తేలదా అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం కల్లా అంటే రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ 9 మందిలో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది ఈ 9 మందిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చూసే అవకాశం ఉంది. అయితే ఇంకా మాంసపు ముద్దల కోసం అంటే ఈ రోజు రెస్క్యూలో కూడా చిన్న మాంసపు ముద్దలు దొరుకుతున్నాయి. వాటిని కూడా తీసుకొని ప్రభుత్వం ఆ టెస్ట్లకు పంపించే ప్రయత్నం చేస్తుంది. మిగతా కాలిపోయిన బూడిది బొక్కలు మాత్రమే దొరుకుతా ఉన్నాయి. పాపం చివరి చూపు కూడా నోచుకోని పరిస్థితుల్లో అటు బంధువులు, కుటుంబీకులు అయితే అక్కడ రోధిస్తా ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా చూపర్లను కంటతడి పెడతా ఉన్నది. గత వారం రోజులుగా ఆ ప్రాంతం అంతా కూడా కంటతడితో రోదనతో అల్లాడుతుంది. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా తేల్చే అవకాశం ఉండేందుకైతే ఖచ్చితంగా అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇంకా 24 మంది అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం సీరియస్ గా చూసుకుంటుంది. మిగతా 9 మంది కోసం కూడా ప్రభుత్వం సీరియస్ గా రెస్క్యూ అయితే కొనసాగిస్తుంది. రెస్క్యూలో NDRF తర్వాత హైడ్రాక్ సంబంధించినటువంటి 2 బృందాలు ఇప్పటికీ పనిని ప్రారంభించాయి. మిగతా సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా కూడా తీసి ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా దాన్ని పట్టుకొని 9 మందిలో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది దొరుకుతారనే విషయం ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాజు.